బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను ఓయూలో ఉన్నా. కవిత చేసిన హాట్ కామెంట్స్ ప్రతి దగ్గర కూడా అదే చర్చ. మరి ఓయూ ఏమంటుంది దీనిపైన తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నాతోటి ఉదయ్ ఉన్నారు, మాట్లాడదాం. ఉదయ్ గారు నమస్తే అండి. సో ఏమనుకుంటున్నారు కవిత గారి కామెంట్స్? మాజీ ముఖ్యమంత్రి బిడ్డగా చేసిన కామెంట్స్ ఏమనుకుంటున్నారు? ఇది చాలా ప్రభావవంతంగా సమాజంపై పడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి తెలంగాణ కోసం ప్రాణాలొడ్డి ఒక 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి తర్వాత ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న సందర్భంలో తన కూతురు అంతర్గత యుద్ధం వచ్చినట్లుగా అటువంటి స్టేట్మెంట్స్ ఒక భయంకరంగా కలిగించేటువంటి ప్రమాదం ఉంటుంది. వాస్తవానికి ఏదైనా అంతర్గత సమస్యలు వస్తే ఫ్యామిలీ సమస్యల, రాజకీయ సమస్యల ఇంట్లో కూర్చొని ఒక పార్టీ ప్లీనరీ ఉంటుంది, సమావేశాలు ఉంటాయి, అక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈమె ఎమ్మెల్సీ, కేటీఆర్ ఏందో మనకు తెలుసు, ఇక వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎట్లుంటుంది అనేది మనందరికీ తెలుసు. ఇదే నేపథ్యంలో కవిత గారు అటువంటి స్టేట్మెంట్ చేయడం అంటే బీజేపీ నా పార్టీ నా లెటర్ లీక్ అవ్వడము, బీజేపీకి కలవడానికి అవకాశం ఉందనేటువంటి స్టేట్మెంట్స్, మా ఫాదర్కి మొన్న నేను చెప్తున్నా అనేటువంటి అభిప్రాయాలు సమాజానికి ఒక కొత్త కోణంలో చూపిస్తాయి. అంటే అంతర్గతంగా యుద్ధం జరుగుతున్నది అంటే ఎవరు స్థిరత్వంగా లేరు, కానీ ఈ పార్టీ ప్రమాదంలో నెట్టేయబడుతున్నది, ఇది కాంగ్రెస్లో విలీనమవుతుందా, బీజేపీలో విలీనమవుతుందా అని ఓవరాల్ సమాజానికి ఒక భయాందోళన కలిగించేటువంటి సందర్భం. ఇదే సందర్భంలో మీకు ఒక ఉదాహరణ చెప్పాల్సిన సందర్భం. ఈరోజు ఆపరేషన్ కగార్ పేరు మీద నక్సలైట్లను చంపుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు బహిరంగ సభలో మనం లెటర్ పెడదాము, అది మానవ హక్కుల ఉల్లంఘన అన్న స్టేట్మెంట్. ఇదే స్టేట్మెంట్లో చాలా మందికి కొత్త విశ్వాసం అనేటువంటిది ఉన్న సందర్భంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు ఇటువంటి వ్యాఖ్యలు ఈ సమాజం మీద విస్తృతంగా పనిచేస్తాయి, ఒక అభద్రతా భావాన్ని సూచిస్తాయి, ఒక రాజకీయ అస్తిత్వాన్ని తెరకనుమరుగు చేసేటువంటి ప్రమాదాన్ని పొంచుంటాయి. వాస్తవానికి కవిత గారు ఎమ్మెల్సీ, జాగృతి అనే సంస్థల పేరు మీద నిజానికి ఒక పట్టుకొమ్మలాగా పనిచేసినటువంటి సందర్భం కాబట్టి ఈ సందర్భ నేపథ్యంలో తన వ్యాఖ్యలు తన రాజకీయ అస్తిత్వం తెరకనుమరుగవుతుందా అనేది ఒక భయాందోళనగా మనం చూడొచ్చు. ఒకటోది. రెండోది అంటే పార్టీలో కూడా అంతర్గత పోరు ఉందేమో అనే భావనకు ఆమె అభిప్రాయాలు సూచకంగా మనం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదు ఇప్పుడు ఒకవేళ అన్న కూతురు ఫాదరు సరే వీళ్ళ ఏదో జరుగుతుంది, వీళ్ళు అంతా కోవట్లుగా మాట్లాడుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళని పిలిపించి నెక్స్ట్ అప్కమింగ్ సీఎం మన ఇంట్లోకి రావడానికి, మన పార్టీలోకి రావడానికి అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో మీరు కొట్లాడుకొని మన పార్టీ పరువు, మనకున్న ఎథిక్స్, మోరల్ వాల్యూస్ మొత్తం తీసేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కేసీఆర్ కూడా స్పందించాలి కదా. కేసీఆర్ వాస్తవానికి విధానపరమైన అంశాలు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద మనం వ్యతిరేకించడం, మాట్లాడినాం, ఆల్టర్నేటివ్ ప్రభుత్వం చూసుకున్నాం. కానీ కేసీఆర్ను ఒక ఫైటర్గా, ఒక ప్రజా ఉద్యమకారుడిగా, వ్యక్తిగతంగా ఎవరికైనా సహజమైనటువంటి ఇష్టాలు ఉంటాయి కొంత, మనం అట్లా ఆ నేపథ్యంగా చూసినప్పుడు కవిత గారు చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కేటీఆర్ గారు మాట్లాడే మాటలు, ఇదంతా మెచ్యూరిటీ పాలిటిక్స్ లెవెల్ అని మనం థింక్ చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సరే ఒక ఐడెంటిటీ పాలిటిక్స్ కంటే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ తెలంగాణ నేల మీద ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అనేటువంటిది సాధారణ మనుషుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాలు సన్నగిల్లే విధంగా వీళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం. అప్పుడు గతంలో హరీష్ రావుకు, కేటీఆర్కు ముఖ్యమంత్రి పోటీ ఉంది, హరీష్ రావు చాలా టాలెంటెడ్, గుంజేస్తారు, ఈ రకరకాల అభిప్రాయాలు వస్తున్న సందర్భంలో సొంత కూతురు, కొడుకు ఈ పార్టీలలో ఉండేటువంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వినడం అనేటువంటిది ఇది సమాజానికి ఒక కొత్త కోణంలో తీసుకెళ్తుంది. వాళ్ళలో ఏదో బ్రేక్ డౌన్ అవుతుంది, వర్గపోరు నడుస్తూ ఉన్నది, ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది. ఇది ఎక్కడనో సూచకం ఉండడం వల్ల కింది స్థాయి మామూలు ఇక్కడ పైనుంచి కింది వరకు కూడా ఒక భయాన్ని స్టార్ట్ చేస్తుంది. అంటే ఎప్పుడైనా మీరు ఒకటి చూడండి, పెద్దవాళ్ళ విషయాలు ఏది తెలిసిన వాళ్ళ పర్సనల్ విషయాలు కావచ్చు, పొలిటికల్ విషయాలు కావచ్చు, హత్యకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అటువంటి ఎగ్జాగరేట్గా కింది వాళ్ళకు క్యూరియాసిటీగా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. అటువంటిది ఒక ఇంట్లో ఇంత జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారనే భావన ఒక రాష్ట్ర పార్టీ నిర్వహణ జరుగుతున్నప్పుడు ప్రజలందరికీ ఆసక్తిగా ఎదురు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క అభిప్రాయాలని, జరుగుతున్నటువంటి చర్చా సంవాద విషయాలను పార్టీ అంతర్గతంలో పరిష్కరించుకొని ఒక ప్రతిపక్ష హోదా, పీడిత ప్రజానికం వైపు. ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ పైన ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందా? పార్టీ కూడా చీలే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇంకా కొత్త రాజకీయ భవిష్యత్తులో కవిత అడుగు పెడితే పార్టీ చీలికలు అయ్యే అవకాశం ఉంటుందా? కవితతో కూడా క్యాడర్ వెళ్ళే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది. క్యాడర్ వెళ్తుంది కదండి. ఇప్పుడు ఆమెకు జనజాగృతి అని ఒక సంస్థ పెట్టుకున్నది. ఆ సంస్థలో భాగంగా ఆమెకు ఒక నిర్మాణాత్మకమైన సంఘాలు ఉస్మానియాలో కూడా ఉన్నారు,
కొంత ఉస్మానియాలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో ఆమెకు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అన్ని కమిటీలలో ఉన్న క్రమంలో ఒకవేళ కవిత అక్క గారు సొంత నిర్ణయాలతోటి రాజకీయ ఎజెండా పెట్టుకోగలిగితే కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. మొత్తం తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో కొంత వైరుధ్యం అయితే ఉంటుంది. ఎప్పుడైనా ఘర్షణ నుంచి కొత్తది ఉద్భవించేటువంటి క్రమంలో ఒకవేళ కవితక్క మా పార్టీ అంతర్గతం వల్ల నాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది, నేను కొత్తగా ఎజెండా పెట్టుకుంటా అనుకుని బయటకు వచ్చేటువంటి క్రమంలో నష్టం అయితే బీఆర్ఎస్కి ఉంటుంది కదా. అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం ప్రిడిక్షన్ అన్నట్టు భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కవితక్కని భవిష్యత్తులో మరో షర్మిలగా చూసే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఇప్పుడు ఉండే సినారియోలో షర్మిలక్క కవితక్క అంటే ఎవరు పాలిటిక్స్ వాళ్ళు కదా. ఇప్పుడు షర్మిలక్క ఒక పార్టీ పెట్టింది, తర్వాత మరి ఆమెకి ఏమైందో మళ్ళీ కాంగ్రెస్ పోయి ఒక పెద్ద రాష్ట్ర స్థాయిలో ప్రమోట్ అయిపోయింది. కానీ మరి కవితక్క స్టైల్ వేరు కదా. ఈమె ఒక ప్రజా ఉద్యమకారిని, అక్క బతుకమ్మలు కావచ్చు అవి కూడా మనం చూసిన సందర్భాలు కాబట్టి మళ్ళీ వీళ్ళకు అంటే ఎవరి పాలిటిక్స్ వాళ్ళకు ఉంటుంది కదా. షర్మిలక్క తను పోల్వడం అనేది కూడా నేనైతే అనుకోను. ఎవరి వాల్యూ వాళ్ళకు, ఎవరి స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. అందరు గొప్పోళ్ళే కదా. ఒక మహిళగా ఇప్పుడు ఇంటికి వంటకు పిల్లల ఉత్పత్తి సరుకులాగా చూసే ఈ పురుషాధిపత్య సమాజంలో ఒక మహిళలు ఒక రాష్ట్ర స్థాయి హోదాలో పనిచేస్తున్నారు అనేది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎవరు గొప్ప వాళ్ళది. మన కవితకు ఆ పని చేసినా కూడా ఆమె సక్సెస్ కావాలని కోరుకుంటాం. ఎందుకంటే ప్రజల కోసం మహిళలుగా రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భం అంటే చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి సమాజంలో. కాబట్టి కవితక్క విషయంలో కనుక అట్లా జరుగుద్దా లేదా మనకైతే తెలియదు. కానీ మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు కోరుకునేది ఏమంటే కేసీఆర్ సార్ వాళ్ళని పిలిపించి మాట్లాడి ఒక సమిష్టికృత సమన్వయం చేసి పార్టీ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా నిర్మాణాత్మకంగా పనిచేసేటువంటి క్రమంలో, ఎందుకంటే ప్రభుత్వాలు వాగ్దానాలు ఇస్తే నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు, కానీ ప్రశ్నించేటువంటి ఒక నేపథ్యం అయితే ఉండాలి కదా. అలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు మస్తుగా మాట్లాడతారు, పోరాటాలు చేస్తారు, కానీ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనేది తెలంగాణలో ఉండాలంటే కొంత ఆ ప్రభావం అయితే ఉండాలి. సరే తప్పు ఎవరైనా చేస్తారండి, దిద్దుబాటు చేసుకోవడానికి ఇంకొక అవకాశం చూడాలని ప్రజలు కోరుకుంటున్నప్పుడు నెక్స్ట్ మనము ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ని చూస్తామనే భావన మనలో ఉన్నది అనుకున్నప్పుడు ఆ పార్టీ కోల్పోవద్దు అనేది మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది.